సంక్రాంతి సీజన్ అంటే ఒకటో రెండో పెద్ద చిత్రాలు, మరో రెండు స్మాల్ మూవీస్, కోలీవుడ్ నుంచి అనువాదాలు, ఇది ప్రతి ఏడాది కనిపించే సీన్. కానీ వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ కంటే థియేటర్స్లో సినిమాలే ఎక్కువగా కనిపించేలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా ఇప్పుడు పొంగల్ వైపే చూస్తున్నాడు. సంక్రాంతి పండక్కి భారీ వసూళ్లు కురుస్తుండడం, పొంగల్ టైంలో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూస్తుండడంతో తెలుగు సినీ పరిశ్రమ హీరోలందరూ ఇప్పుడు ఇదే పండక్కి రావాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ జనవరి 9 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక చిరంజీవి కొత్త చిత్రం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మన శంకర వరప్రసాద్ గారు విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మెగాస్టార్ రెబల్ స్టార్ క్లాష్ అంటే చిన్న విషయం కాదు. కానీ వీరిలో మరికొంతమంది హీరోలు కూడా క్లాష్ కు దిగుతుండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న రవితేజ న్యూ మూవీ కూడా పొంగల్ రేస్ కు రెడీ అవుతోంది. ముగ్గురు స్టార్లకు తోడుగా మరో 2 యంగ్ హీరోలు నటించిన చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నవీన్ పొలిశెట్టి న్యూ మూవీ అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ నటిస్తోన్న కొత్త చిత్రం నారీ నారీ నడుమ మురారి కూడా పతంగుల పండక్కే వచ్చేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయగన్ కూడా సంక్రాంతికి డబ్బింగ్ రూపంలో దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.